హలో గాయ్స్, ఈరోజు అయితే మనం సంగీ టెంపుల్కి అయితే వెళ్ళబోతున్నాము. ఫిక్స్ అవ్వలేదండి. మీలో ఎవరైనా ఒక చిన్న ట్రిప్కి వెళ్ళాలనుకుంటే సంగీ టెంపుల్కి అయితే మీరు వెళ్ళొచ్చు. ట్రావెలింగ్ చేయాలి, ట్రిప్స్కి వెళ్ళాలి, రకరకాల ప్లేసెస్ని చూడాలి అనే ఆలోచన మీకు కూడా ఉందా? అయితే వీడియోని చివరి వరకు చూడు, నాతో పాటు నేను కూడా తీసుకెళ్తా, మొత్తం ప్లానింగ్ చెప్తా. నీ ఆవేశం కన్నా నీ ఆశయం చాలా గొప్పది. ఇప్పుడు జనాలకి నువ్వు కావాలి. మొత్తానికి సంగీ టెంపుల్కి అయితే మనం చేరుకున్నాము. సంగీ టెంపుల్ గేట్ బయట నుంచి అయితే మనకి ఇలా అయితే ఉంటుంది. గేట్ లోపలికి మనం వెళ్ళాలంటే బైక్స్కి 20 రూపీస్, కార్స్కి మనకి 50 రూపీస్ అయితే ఛార్జ్ అయితే చేస్తారనమాట. ఈ సంగీ టెంపుల్ హైదరాబాద్ నుంచి మనకి 40 to 50 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. చాలా దగ్గర అనమాట హైదరాబాద్ నుంచి. మీరైతే ఒక 1 అవర్ ట్రావెల్ చేసి ఈజీగా అయితే ఇక్కడికైతే వచ్చేయవచ్చు. బండి మీద రావాలనుకున్న వాళ్ళు బండి మీద రావచ్చు, బస్సులో రావాలనుకున్న వాళ్ళు బస్సులో రావచ్చు. మనకి డైరెక్ట్ బస్సులు కూడా ఉన్నాయన్నమాట. మీరైతే ఈజీగా అయితే వచ్చేయవచ్చు. ఇప్పుడైతే మనం గుడి లోపలికి అయితే వెళ్ళిపోదాము. గుడి ఎంట్రన్స్ అనేది ఇలా అయితే ఉంటుంది. మనకి గేట్ నుంచి అయితే మనం లోపలికి అయితే వెళ్ళాలి. ఈ గేట్ మీద మనకి గుడి టైమింగ్స్ అయితే రాసి ఉంటాయి. మార్నింగ్ 8 to ఆఫ్టర్నూన్ 12:30, ఈవినింగ్ 4 to 7:30 అయితే మనకి గుడి అయితే ఓపెన్ అయితే ఉంటుంది. సండే అయితే మనకి మార్నింగ్ 8 to నైట్ 7:30 వరకు అయితే ఓపెన్ అయితే ఉంటుంది. ఈ గేట్ పక్కనే మనకి ఆంజనేయ స్వామి టెంపుల్ అయితే ఉంటుంది. ఇదైతే చాలా అద్భుతంగా అయితే ఉంటుంది. ఈ ఆంజనేయ స్వామి ఈ గుడికి రక్షకుల్లాగా అయితే ఉంటుంది. ఈ గుడి అనేది పరమానంద గిరి మీద అయితే ఉంటుంది. ఆ కొండ మీద ఉంటుంది కాబట్టి చాలా అందంగా, చాలా పీస్ఫుల్గా అయితే ఈ గుడి అయితే మనకు కనిపిస్తుంది. ఒక్కసారి ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఇక నెక్స్ట్ టైం కూడా పక్కా రావాలనే ఆలోచన అయితే ఉంటారనమాట. ఇక్కడ నుంచి మనం కొంచెం దూరం వెళ్తే మనకి రైట్ సైడ్లో మెట్లు అయితే ఉంటాయి అన్నమాట. మనం మెట్లు ఎక్కి ఆ కొండ మీదకి అయితే వెళ్ళొచ్చు. మీ బైక్స్ వేసుకొని నార్మల్గా మీరు బండ్ల మీద కూడా ఆ కొండ మీదకి అయితే వెళ్ళిపోవచ్చు డైరెక్ట్గా. ఆ ఆప్షన్ కూడా ఉంది అనమాట మనకి. ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా, రైట్ సైడ్లో మనం అయితే చెప్పులను వదిలేసి మనకి సైడ్కి మెట్లు ఉంటాయి అనమాట. మొత్తం 176 మెట్లు ఉంటాయి. వాటిని మనమైతే ఎక్కాలి. ఇంకోటి ఏంటంటే ఈ గుడి చుట్టూ మొత్తం కరెంటు తీగలు ఉంటాయి. కొంచెం జాగ్రత్తగా ఉండాలి, వాటిని అయితే ముట్టుకోవద్దు మనం. వాటిని ముట్టుకుంటే మనకైతే షాక్ అయితే తగులుతుంది. మా ఫ్రెండ్ గారికి షాక్ తగిలింది. 2 సెకండ్స్ వరకు మన బ్రెయిన్ అయితే పనిచేయలేదు. కాబట్టి వాటిని ముట్టుకోకుండా కొంచెం జాగ్రత్త అయితే వహించాలి. మొత్తం మనకి ఇక్కడ 176 మెట్లు అయితే ఉంటాయి. ఈ మెట్లని ఎక్కి మనం పైకి అయితే వెళ్ళాలి. ఈ గుడిలో మనకి చాలా మూవీ షూటింగ్స్, ఇంకా సీరియల్ షూటింగ్స్ అయితే జరిగాయి. ఎగ్జాంపుల్ ఒక సీన్ మీకు చూపిస్తా చూడండి. చూసారు కదా, ఇలాంటి మూవీ షూటింగ్స్, సీరియల్ షూటింగ్స్ ఈ గుడిలో చాలా జరిగాయి. అంత అందంగా, అంత పీస్ఫుల్గా ఉంటుంది ఈ గుడి. హైదరాబాద్లో ఉండి కూడా ఈ గుడిని ఇంకా విజిట్ చేయని వాళ్ళు ఉంటే వెంటనే ఇక టైం వేస్ట్ చేయకుండా బయలుదేరండి. సట్టాబుట్ట చదువుకొని బండి వేసుకొని వచ్చేసేయండి. ఇక మెట్లు మొత్తం ఎక్కినాక మనకైతే పెద్ద పెద్ద తలుపులతో ద్వారం అయితే ఇలా అయితే ఉంటుంది. ఈ కొండ మీద నుంచి అయితే వ్యూ మొత్తం చుట్టుముట్టు ప్లేసెస్ మొత్తం మనకు కనబడతాయి. చాలా అందంగా ఉంటుంది. మనకి సైడ్కే కాలు కడుక్కునే ప్లేస్ ఉంటుంది. అక్కడ మనం కాలు కడుక్కొని లోపలికి అయితే వెళ్ళాలి. లోపలికి ఎంట్రన్స్ ఇచ్చిన బట్టే మనకి ఎంట్రన్స్లోనే మనకి నార్మల్గా పెద్ద ధ్వజస్తంభం కనబడుతుంది. చూడండి ఎంత అందంగా ఉందో. ఇదైతే గోల్డెన్ కలర్లో మనకి చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇది గుడి లోపలికి వచ్చి కెమెరాను ఒక రౌండ్ ఇలా తిప్పితే గుడి అందాలు అయితే ఇలా అయితే కనిపిస్తున్నాయి. గుడి మొత్తం కూడా వైట్ కలర్లో ఉంటుంది. ఈ గుడి అనేది కొండ మీద ఉండడం వల్ల ఈ గుడి నిజంగానే ఆకాశంలో ఉన్నట్టు అనే ఫీల్ అయితే వస్తుందన్నమాట. పైన మొత్తం బ్లూ కలర్ ఆకాశం, గుడి మొత్తం వైట్, నిజంగా ఆకాశంలో ఉన్నంత ఫీల్ అయితే వస్తుంది. నాకు ఇష్టమైన చూపిస్తానంటే ఏంటో అనుకున్నా, భలే ఉందిరా. లోపలికి వెళ్ళి చూద్దాం, ఇంకా బాగుంటది. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా. అబ్బో కమలాసన్. పైకి వచ్చినాక మనకి మొత్తం ఇక్కడ వెంకటేశ్వర స్వామి, ఇంకా పద్మావతి దేవి, లక్ష్మీదేవి, రాధాకృష్ణులు, రాముడు, గణపతి, సుబ్రహ్మణ్యము, దుర్గా, నవగ్రహాలు, పార్వతి ఇలాంటి గుడులు అయితే మనం ఉంటాయి. మనం అన్నిటినీ కూడా దర్శనం చేసుకోవచ్చు ఇక్కడ. అదేవిధంగా గేట్ దగ్గర మనకి కింద ఎంట్రన్స్ దగ్గర హనుమంతుడి గుడి అయితే ఉంటుంది.
ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలు కుప్పలుగా ఉన్నాయి సినిమాలు. చూసారు కదా గుడి ఎంత అందంగా ఉందో, ఎంత పీస్ఫుల్గా ఉందో. ఈరోజు సండే, అందులోనూ మళ్ళీ ఫ్రెండ్షిప్ డే కాబట్టి మీ ఫ్రెండ్స్కి కాల్ చేయండి, ట్రిప్ ప్లాన్ చేయండి. ఈ సంగీ టెంపుల్కి అయితే వచ్చేసేయండి మీ ఫ్రెండ్స్తోని. ఈ ప్రపంచంలో అన్నిటికన్నా గొప్ప రిలేషన్షిప్ స్నేహమే. పైన మనకి శివుని కూడా దర్శనం చేసుకోవచ్చు, శివాలయం కూడా ఉంది మనకి. ఇంకోటి ఏంటంటే ఇక్కడ కోతులు ఉన్నాయన్నమాట, చాలా కోతులు ఉంటాయి ఇక్కడ పైన. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. తినే వస్తువులు కానీ కొబ్బరికాయలు ఇలాంటివి ఏమైనా తీసుకెళ్తున్నప్పుడు అవి మీదకి అయితే పైకి వచ్చేస్తుంటాయి కాబట్టి వాటి నుంచి కొంచెం జాగ్రత్తగా అయితే మనం ఉండాలి. ఇంకా ఎన్ని రోజులు ఇంటికన్నీ కూర్చొని రూమ్లలో కూర్చొని టైంని వేస్ట్ చేసుకోవడం. బయటికి రండి, ట్రావెలింగ్ చేయండి, ట్రిప్స్కి వెళ్ళండి, రకరకాల ప్లేసెస్ని చూడండి. మీలో ఎంతమంది అక్కడికి పోదాం ఇక్కడికి పోదాం అని చెప్పి ఎక్కడికి పోకుండా వీడియో చూస్తున్న వాళ్ళు ఎంతమంది? ఇంకా ఈ జీవితం ఎందుకో గంట కన్నీరు నింపేందుకో. ఇంత గొప్పగుంటుందా జీవితం, ఇంద్రధనుసు మెరిసినట్టుగా తిరిగి వచ్చి చేరుకుంటే నాగతం. తెలుసుకుంటోంది మనసేమో మెల్లమెల్లగా. ఊహలన్నీ కిలకిలమంటూ ఎగురుతున్నాయి సంకెళ్ళు తెగినట్టుగా. గుండె పాట గొంతుని దాటి పెదవుల తీగలపై మోగెనుగా. ఎన్నెన్నో స్వరాలుగా చాంగుభళ 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 ఇలాగా నేను ఎలా మారిపోయా చెంగుమని భలే. ఈ గుడి చాలా ప్రశాంతంగా ఉంది కదా, చల్లటి గాలి, వాతావరణం. అందరూ చెప్తుంటే ఏంటో అనుకున్నాను కానీ ఐ రియలీ లైక్ ఇట్. చూసేసాను, ఈ జన్మకి చాలు. నేను పోతాను అన్నయ్య, నేను పోతాను. నాకు ఇది వద్దు వద్దన్నయ్య, నేను పోతాను అన్నయ్య, నేను పోతానన్నయ్య. చెప్తే వినరా, వద్దు వద్దు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. నేను మీ సోలో ట్రావెల్ కాకా. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవా మరి.